హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగవైద్యం. ఈరోజు అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. నేను చాలా మంది మీకు ఏదో ఒక లైంగిక సమస్యలు లేదా ఏదైనా వీక్నెస్ రాగానే చాలా మంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద వ్యాన్లు పెట్టుకొని మూలికలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూసారా. ఇది నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక టెస్ట్ మీకు కనబడే విధంగా చేసి ఆ వీక్నెస్ ఉంది, ఈ వీక్నెస్ ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి భయపెట్టించి మీ పని అయిపోయింది, ఇక మీరు కథమే, మీ బతుకు వేస్ట్ అన్నట్టుగా భయపెట్టించి వాళ్ళతోటి ఏం చేస్తారంటే తెలియక వాళ్ళ దగ్గర ఉన్న మాత్రలు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూలికలు కానీ ఇస్తే నమ్మరని వాళ్ళు డైరెక్ట్గా కొంతమంది కొన్ని ఆయుర్వేదిక్ షాప్లో వాళ్ళతో డీల్ పెట్టుకుంటారు. మేమే పేషెంట్ తీసుకొస్తాము, లేదంటే మేమే పేషెంట్ పంపిస్తాము రాసి, మీరు దీనికి ఇంత అమౌంట్ తీసుకోండి, మాకు కొంచెం అమౌంట్ ఇవ్వండి, మీరు కొంచెం తీసుకోండి అని ఇలా చాలా మంది కూడా చేస్తున్నారు. నా దగ్గర కూడా కొంతమంది వస్తారు, సార్ మెడిసిన్ మొత్తం మాదే, దాని మీద అసలు చూస్తే అసలు ఏముందంటే ఆ లేబుల్ కూడా వేరే లేబుల్, అదే వాళ్ళే అంటించుకుంటారు. మామూలుగా 1000 రూపాయలు దొరికేదాన్ని వాడు దాని మీద 10,000 రాస్తారు. అదే ఒక లేబుల్ ప్రింట్ చేసుకొని ఆ డబ్బాలు తీసుకొచ్చి నాకు చూపించారు, సార్ ఈ డబ్బాలు ఉంటాయి, ఇలా ఉంటాయి అని అంటే అసలు వీళ్ళు ఏందో చూద్దామని చూస్తే అసలు వాళ్ళు రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు. అలాంటి వాళ్ళని నేను గడప దాటి లోపలికి కూడా రానివ్వను. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి నేను మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఇస్తాను, వాడు వెళ్ళిపోతాడు, తర్వాత పేషెంట్ అని ఎవరి మీద పడతాడు, నా మీద పడతాడు. సో అలాంటిది అనేది చీటింగ్. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాను, ఇలా చాలా మంది చేస్తున్నారు అట్లా. అలాంటి వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఆ వ్యాన్ల జోలి వాసన కూడా వెళ్ళొద్దు మీరు, ఓకేనా. వాళ్ళ దగ్గర మూలికలు ఉండవచ్చు, పవర్ ఉండవచ్చు, కానీ ఇలాంటి ఏం చేస్తున్నారంటే అధిక డబ్బుల కోసము హీరా భస్మం ఉంటుంది, 4000కు గ్రామ్ ఉంటుంది, అదొక 4-5 గ్రాములు కావాలి, బంగారు భస్మం ఉంటుంది, ఇవన్నీ లిస్టు రాస్తాడు. అదంతా కలిపితే ఒక 30,000 నుంచి 50,000 దాకా అవుతుంది. ఇప్పుడు మెడికల్ షాప్ పోయి తెచ్చుకొని వాడే చెప్తాడు. వీడు పోయి ఆ లిస్టు చూడగానే వీడు ఇదే పంపించండి, మాట్లాడినాడో పంపించండు అని వాడు ఏదో కోడ్ పెడతాడు. ఆ కోడ్ ప్రకారం వీళ్ళకి ఇస్తాడు. ఇలాగానే వాడు అన్ని మెడిసిన్ తీసుకుంటాడు. వాడు వచ్చి వెనుక నుంచి కమిషన్ తీసుకుంటాడు. దానివల్ల వాడు ఏదో టెంపరీగా కొంచెం రిజల్ట్ కనబడ్డదని మనం ఫీల్ అయినాం. తర్వాత ఒక వారం 10 రోజులు రాగానే మళ్ళీ మోడీకి వస్తుంది, 50,000 రూపాయలు వేస్ట్, ఓకేనా. అట్లా కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ఈ రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళని మీరు నమ్మకండి, ఓకేనా. మీకు అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేరుగా తీసుకోవాల్సిందే తప్ప వీళ్ళ ద్వారా మీరు తీసుకోకండి. వాళ్ళు చెప్పిన వాటిని, సజెస్ట్ చేసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అట్లా చాలా మంది తీసుకొని మోసపోయి క్యూర్ కాక మళ్ళీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది, ఫోన్ చేసిన వాళ్ళు, నా దగ్గరికి వచ్చి వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల వాళ్ళు కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ అందుకున్న వాళ్ళు, అంటే సైడ్ ఎఫెక్ట్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి అలాంటి వాటిని నమ్మద్దు. హీరా బస్వాలు, బంగారు బస్వాలు నిజమే, కాకపోతే వాటి యొక్క ప్రభావం కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ వీళ్ళు ఇచ్చేది అది కరెక్ట్గా హీరా బస్వమా బంగారు బస్వమా అని చెప్పలేము. అది ఎన్ని రోజులు ఎలా పనిచేస్తుందని కూడా ఎవరు చెప్పలేరు. కాబట్టి ఖచ్చితంగా మోసపోతారు మీరు, ఓకేనా. ముఖ్యంగా ఇలాంటి సమస్యలకు వాళ్ళని సంప్రదించవద్దు. డైరెక్ట్గా సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి, ఓకేనా. సో ఇది నా హంబుల్ రిక్వెస్ట్. చాలా మంది అండ్ ఇంకొకటి, చాలా మంది కూడా నాటు వైద్యము నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మెడిసిన్ ఇస్తామని చెప్పేసి చాలా మంది కూడా చీట్ చేస్తున్నారని కూడా మా దృష్టికి రావడం జరిగింది. దయచేసి పైన స్క్రోల్ అవుతున్న 2 నెంబర్ల నుంచి ఫోన్స్ వచ్చినా లేదా మీరు ఫోన్ చేస్తే మాత్రమే ఆ నెంబర్స్కి మాత్రమే చెయ్యాలి. ఒకవేళ మేమేమన్నా అవసరం ఉండి చేసినా ఆ నెంబర్స్ నుంచి మాత్రమే కాల్ వస్తుంది. వేరే ఏ నెంబర్ నుంచి కూడా మీరు యాక్సెప్ట్ చెయ్యొద్దు. ఈ 2 నెంబర్లు కాక వేరే ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చి మీకు మెడిసిన్ ఇస్తాము అని వాళ్ళు చెప్పినా, నాటు వైద్యం డాక్టర్ని అని చెప్పినా మీరు నమ్మకండి. అదంతా బయట చాలా ఫ్రాడ్ జరుగుతుంది. ఇది కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఇక మిగతా నెంబర్లకు మీరు అమౌంట్ అంటే మేము సజెస్ట్ చేసిన నెంబర్లకు తప్పించి, మా నెంబర్ నుంచి వచ్చిన నెంబర్లకు తప్పించి వేరే ఏ నెంబర్లకు మీరు అమౌంట్ వేసినా కూడా మేము రెస్పాన్సిబుల్ కాదు. మీకు ఎలాంటి మెడిసిన్ వచ్చినా వేరే దగ్గర నుంచి అది కూడా మేము రెస్పాన్సిబుల్ కాదు. కరెక్ట్గా మేము ఇచ్చినటువంటి ఈ 2 నెంబర్లకు మాత్రమే మీరు వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి తీసుకున్న వాటికి మాత్రమే మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం, ఓకే. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మీరు నాటు అయితే వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు, నెంబర్ నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.